బోరబండ పరిధిలోని ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా గత కొన్నాళ్ళుగా కూడా ఇద్దరు కూడా గొడవలు ఉంటూ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ప్రెజెంట్ మనం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. అయితే నిన్న రాత్రి ఏం జరిగిందేమో తెలియదు కానీ భర్తని అతి కిరాతకంగా ఇంట్లో ఉన్న సుత్తితోని కొట్టి చంపడం కూడా జరిగింది. అయితే వెంటనే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పోలీసులకి ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే వచ్చి ఆమెని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లినట్టు కూడా తెలుస్తుంది. అయితే బాడీని ఇప్పటికీ పోస్ట్మార్టం నిమిత్తం గాంధీకి తరలించినట్టు కూడా తెలుస్తుంది. మరైతే ఇదే ఇల్లు అని కూడా చెప్తూ ఉన్నారు. ప్రజెంట్ మనం ఇక్కడే ఇదంతా కూడా చూడొచ్చు. ఒకసారి ఇంటి చుట్టుపక్కల కూడా ఏ విధంగా ఉంది అండ్ ఇక్కడ మొత్తం కూడా ఈ గట్లపైన కూడా బ్లడ్ కూడా ఏ విధంగా ఉంది అన్నది కూడా మనం క్లియర్గా కూడా చూడొచ్చు. అయితే లోపల అసలు వీళ్ళిద్దరికీ సంబంధించి అసలు ఎప్పటి నుంచి గొడవలు జరుగుతూ ఉన్నాయి, అసలు దేనికి గొడవలు జరుగుతూ ఉన్నాయి అన్న వివరాలు తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు మరికొంతమంది అంటే ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అసలు నిన్న గొడవ ఏమైనా జరిగిందా, హత్య జరిగే ముందు ఏమైనా గొడవ పడ్డారా, బయటకు వచ్చి? ఎందుకంటే చిన్న చిన్న గల్లీల్లోని ఇంట్లో కాకుండా ఇంటి నుంచి బయటకు వచ్చి గొడవ పడుతున్న పరిస్థితులు మనం చాలా వరకు చూస్తూ ఉంటాము. రైట్ చిన్న, అసలు ఏం జరిగిందిరా నిన్న? చూసే ఉంటావు. ఇద్దరే ఉంటారా? వైఫ్ అండ్ హస్బెండ్? ఇద్దరు ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉంటారు. ఏ టైం అప్పుడు జరిగింది? 7:38. 7:38కి. అప్పుడు గల్లీలో ఎవరు లేరా? లేరు. ఆమె చేయొచ్చి బయట కూర్చొని ఏడుస్తుంది. ఏడుస్తుంటే అందరు వచ్చి ఓకే, చంపేసి బయటకు వచ్చి ఏడుస్తుందా? ఆ టైం అప్పుడు నువ్వు ఉన్నావు ఇక్కడ? నువ్వు ఉన్నావా? నైట్ నువ్వు లేవా? జస్ట్ నీకు తెలిసింది అంతేనా? ఓకే. సో వీళ్ళకి పిల్లలు ఉన్నారా? ఎక్కడున్నారు మరి? వాళ్ళు బయట ఉంటారు. బయట ఉంటారు. ఎంతమంది పిల్లలు వీళ్ళు? ఇద్దరు. అబ్బాయిలా అమ్మాయిలా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. నిన్న మరి ఆయన చంపేసిన తర్వాత వచ్చారా పిల్లలు చూడడానికి? వచ్చారు. ఓకే. సో నిన్న పిల్లలు కూడా వచ్చారని చెప్తూ ఉన్నారు. మరి అయితే భార్యాభర్తలు ఇద్దరు ఒకసారి మనం ఇల్లు కనుక చూసుకున్నట్లయితే ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో ఇల్లు కూడా మనం చూడొచ్చు. మొత్తం కూడా రేకులతో వేసి జస్ట్ టచ్ చేస్తే కూలిపోయే విధంగా ఉంది ఇల్లు మొత్తం కూడా. అండ్ ఇంటి బయట కూడా ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం చూడొచ్చు. అండ్ ఇంటి లోపల కూడా చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉంది. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇంటి లోపల మొత్తం కూడా చాలా దారుణంగా ఉంది. అండ్ ఇక్కడ ఒకసారి వీధిలో వాళ్ళు ఉన్నారు. మరి అయితే ఏ టైం అప్పుడు జరిగింది ఏంటి అన్నది ఒకసారి. ఇది వాళ్ళది సొంత ఇల్లా? కట్టుకోలేదన్నమాట. సొంత ఇల్లే కానీ కట్టుకోలే. ఆడపిల్లలు 4 పెండిళ్ళు అయినవి. ఒక్క మగ పిల్లగాడు మగ పిల్లగాళ్ళకి అంతే. ఈ దేనికి గొడవ పడతా ఉండేవాళ్ళు మొగుడు పిల్లలు ఇద్దరు? ఏమమ్మా ఎప్పుడు గొడవ ఎత్తుకుంటుండ్రు కానీ ఇంక ఇప్పుడు ఇట్లా గొడవ అయింది తెలియదు. ఆమె మీతో మాట్లాడుతుందా? ఆవిడ మీతో ఎప్పుడు బాగానే ఉంటుందా? బాగానే ఉంటుండే. బాగానే ఉంటుంది. ఎంత వయసు ఉంటుంది ఆవిడకి? నా వయసు ఉండొచ్చు. మీ వయసు ఉంటుందా? ఆయన తాగుతాడా ఏమైనా? ఆయన తాగుతాడు కూడా కానీ ఆ ఇల్లు అయితే తాగలేడు. ఆయనకు పానం చూస్తుండే జర. హెల్త్ బాగోదా? ఇక తాగలేడు. ఆ ఇల్లు అయితే తాగలేమ్మ. నిన్ననే కదా, నిన్న ఏదో అప్పుడు అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉండడు. ఏం పని చేస్తూ ఉంటారు వాళ్ళు? పని చేసుకుంటారు. ఇంక మట్టి పని, మాల్ పని, కూలి పని భార్యాభర్తలు ఇద్దరునా? ఇద్దరు పని చేసుకుంటున్నారు. ఇక్కడ మరి వాళ్ళిద్దరే ఉండనా? మనవాళ్ళు కానీ మనవరాళ్ళు ఎవరు లేరు. కొడుకు ఒక్కడే. ఒక్క కొడుకు అక్కడ పని చేసి ఇక్కడికి వస్తుండే, వచ్చిపోతుండే, వస్తున్నాడు పోతున్నాడు. ఇంక వాళ్ళిద్దరు అయితే దీంట్లోనే ఉండరు. ఇలానే ఇది ఇలా టచ్ చేస్తే పడిపోయేటట్టుంది. ఇట్లనే ఉండేవాళ్ళ మరి వాళ్ళు రోజున? ఇంకా మొత్తం బాగాలేకుండే అందరు వచ్చి కప్పిన్రు అల్లుండ్లు ఇట్లా. పిల్లలు ఎవరు చూసుకోరా? తల్లిదండ్రులు ఇద్దరిని ఇంకా చూసుకోరంటే కొడుకేగా చూసుకోద్ది. వాళ్ళను ఇంటికి ఇచ్చిరి పోయిరి. వాళ్ళు ఎవరు వస్తారు? ఏదో ఆపతంటే వస్తారో పోతారు. ఇంక వాళ్ళు రాలేదు. కొడుకు ఒక్కడే ఉండడు, ఇళ్ళతోనే ఉండడు. కొడుకు కూడా ఉండడు కానీ ఇంకా ఈడైతే ఉండకుండే, పోతుండే వస్తుండే. నిన్న 7-7:30 సమయంలో జరిగింది అంటున్నారు. ఆ టైం అప్పుడు వాళ్ళు బయట గొడవ పడ్డం కానీ తిట్టుకోవడం కానీ అట్లా ఏమైనా జరిగిందా? జరగలే. గొడవలు ఏం గొడవలే జరగలే. ఏం శబ్దం రాలే. మరి ఎలా తెలిసింది భర్తను చంపేసిందని? ఆమె ఏడ్చుకుంటూ వచ్చింది కదా బయటకు వచ్చి కూర్చుందా? గాజులన్నీ ఆమెవేనా? ఆమె కొట్టిందా? మొత్తుకున్నది కదా ఇట్లా, వైబో చచ్చిపోయినని మొత్తుకున్నందుకు అవి గాజులు దప్పున పడ్డది కదా, గాజులన్నీ పోయినాయి. అట్లా చంపేసి ఆమె బయటకు వచ్చి ఏడిస్తే అప్పుడు మీ అందరికి మాకు తెలిసింది. అడిగావా మరి ఎందుకు చంపేసావు, ఏంటి భర్తను ఎందుకు చంపినావు ఏందని అడిగావా? నేను చంపినా అంటది. మరి ఇంకెట్లా చెప్పాలి? నేను చంపలేదు అంటుందా? ఎట్లా చంపినా ఎట్లా చచ్చిపోయిందా అంటే ఆయన ఏడ్చుకోవే సరిపోయిందా చెప్పలే. ముత్తుకుంటా బయట కూరుకొచ్చింది. అందరం వచ్చినాం. ఎవరు ముత్తుకుంటారని అందరం వచ్చినాం.
అందరూ వచ్చి చూసినాం ఇంకేం జరిగింది కనబడాలి. లొల్లి పెట్టుకుంటే ఎవరికైనా సప్పుడు వస్తుంది, గొడవ పడితే భార్య భర్త అరుస్తారు. ఎప్పుడైనా లొల్లి పెట్టుకుంటారు తాతే, ఇక వీళ్ళు ఇట్లే లొల్లి పెట్టుకుంటారు అనుకుంటాం. కానీ వాళ్ళు ఆయన వచ్చి బయట బతుకుంటే తెలిసింది, అందరం బయటకు వచ్చినాం అంతే. ఏం మాట్లాడలేదు అయితే ఆమె? ఏం మాట్లాడలే, ఏడుస్తా ఉంది, ఇంకా లబ్బ లబ్బ మొత్తుకుంటుంది. దబ్బున పడితే ఈ గాజులు మొత్తం అయినాయి, ఇరిగిపోయింది. పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినారా? ఇచ్చిండ్రు వచ్చిండ్రు. మరి లోపలికి వెళ్ళి చూసారా? వాళ్ళ ఆయన చూసారా లోపలికి పోయి? ఇంట్లోకి వెళ్ళావా? నేను వెళ్ళలే అమ్మ, నా కాళ్ళు నొప్పులు ఉన్నాయి, పోలను ఎవరు దొబ్బుతో కింద పడతా. ఓలే నేను ఓలే, మంది చూసిండ్రులే. స్పాట్ లోనే చనిపోయినాడు ఆయన? చనిపోయినాడు, వెంటనే చనిపోయాడు. ఎంతసేపు ఈమె ఎప్పుడు ఆయన చచ్చిపోయింది తెలియదు, బయటకు వచ్చి మొత్తుకుంటుంటే తెలుస్తుంది. ఇంకా ఆయన ఎప్పుడు పానమని ఇంకా అందరు దిగిండ్రు కదా, అట్లా ఎట్లా ఏమైంది అని పోయి చూస్తే లేడు, పానం లేదు. అక్కడ నుండి పోలీసులు డాక్టర్లు వచ్చి కూడా చూసిండ్రు పానం ఉందేమని, లేదంట పోయిందంట. ఎవరు లేదు, పానం లేదు, ఏళ్ళు లేదని అన్నారు. భార్య భర్తలు ఎప్పుడు ఏమైనా కొట్టుకున్నారా? కొట్టుకోవడం, భర్త ఆమెను కొట్టడం అట్లా ఏమైనా ఉండేనా? ఉండే. కొట్టేవాడు అంటే ఇట్లా ఇంకా తాగితే కొడుతుండే, ఎక్కువ మాట్లాడతావని కొడుతుండే. కానీ కొట్టుకుందరు తిట్టుకుందరు చేతులు మంచిగానే ఉంటుంటే మళ్ళా ఈ రాత్రే కారణక్క మరి ఎట్లా ఉందో కానీ కొట్లాడితే మేము వచ్చి ఏడుస్తున్నాయి, మొత్తుకుంటుండే బయట వచ్చి చూస్తుంటే. ఇంకెప్పటికి ఏడ్చేటోళ్ళే గట్లే కొట్టుకుంటారు అంటామని లేదమ్మా. చంపేస్తారని అనుకోము, కొట్లాడుకుంటే ఇద్దరు ఆల్మోడు కదా, వాళ్ళు అట్టే గొడవ పడతారులే. తాగిండ్రేమో పని చేసి వచ్చి తాతారు కదా, తాగిండ్రేమో గొడవ పడుతుండరు అనుకుంటాము. ఇక ఎప్పుడు కొట్లాడకుండా ఉంటేనే అరే రెండే వస్తుంది. నిన్న తాగుందా మరి? నిన్న తాగింది తెలుస్తలేదమ్మా, తెలుస్తలేదు. ఆయన తాతే ఆయన కండ్లెర్రగా అయితే ఇంక అట్టి ఇట్లా అంటాడు, కానీ ఆయన కూడా తాగలే. రైట్, అయితే ఒకసారి లోపలికి అయితే వెళ్దాము, ఎలాంటి పరిస్థితి ఉంది లోపల ఏంటి అని. రైట్, అయితే మనం ఒక్కసారి ఇంటి పరిస్థితి ఏ విధంగా ఉంది అన్నది ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు. అంటే ఎలాంటి పరిస్థితుల్లోని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉంటూ ఉన్నారు, అండ్ ఇల్లు పడిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఈ కాలనీ వాసులే దీన్ని నిలబెట్టారు అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే భార్యాభర్తలు ఇద్దరు కూడా నార్మల్గా కూలి పని చేసుకుంటున్న వాళ్ళే అని కూడా తెలుస్తుంది. అండ్ భార్యాభర్త ఇద్దరు కూడా ఎప్పుడు తాగడం కానీ, అంటే కూలి పని చేసుకొని వచ్చిన తర్వాత బస్తీల్లో ఉండేవాళ్ళు ఎక్కువ శాతం భార్యాభర్తలు ఇద్దరం కొంచెం అట్లా డ్రింక్ చేయడం కానీ అట్లా చేస్తూ ఉంటారు. సో అలాంటి నిమిషంలోని ఏమైనా వాగ్వాదం జరిగిందా? ఇంతకు ముందు కూడా భార్యని కొట్టడం కావచ్చు, ఇలాంటి పరిస్థితులు కూడా ఉన్నప్పుడు వీధిలో వాళ్ళందరూ కూడా చూసి వచ్చి ఆపే ప్రయత్నం కూడా చేసేవాళ్ళు అని కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి నిన్న కూడా ఇలాంటి నేపథ్యంలోనే ఇద్దరికి కూడా వాగ్వాదం జరిగి ఆమె చాలా ఆవేశంలోని ఇంట్లోనే ఉన్న సుత్తి ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి వెంటనే బుర్ర మీద చాలా గట్టిగా కొట్టడం కూడా జరిగింది. ఆయన స్పాట్లోనే చనిపోవడం కూడా జరిగింది. అయితే ఆమెకి ఏమీ తెలియలేదు. ఒకసారిగా భర్తని ఆ స్థితిలో చూసి మొత్తం కూడా చుట్టుపక్కల మొత్తం కూడా బ్లడ్ రావడం కావచ్చు, భర్త అలా విగత జీవిగా పడిపోవడం కావచ్చు, వెంటనే ఆమె ఏడ్చుకుంటూ బయటకు వచ్చి ఆ రోడ్డు మీద పడిపోయి పెద్దగా ఏడ్చిందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే భర్తని ఎవరు చంపారు అని అంటే నేను చంపలేదు అని కూడా ఆమె చెప్తున్న పరిస్థితి ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. అంటే అలాంటి ట్రోమా, అంటే ఆవేశంలోనే మనం ఏం చేస్తున్నాము ఏంటి అన్నది పక్కన పెట్టేసి ఒకసారిగా భర్తని ఆ విధంగా చూసేసరికి అసలు నేను ఏం చేశాను, ఏం జరిగింది అన్న ట్రోమాలోకి ఆవిడ వెళ్ళిపోయి అసలు ఎవరు చంపారు అన్నట్టుగా ఆమె మాట్లాడింది అని కూడా చెప్తూ ఉన్నారు. సో వెంటనే పోలీసులకి అలాగే అంబులెన్స్ కూడా వచ్చిన తర్వాత అంబులెన్స్లోని డాక్టర్స్ కూడా పరిశీలించిన తర్వాత ఆయన స్పాట్లోనే చనిపోయినట్టు కూడా నిర్ధారించినట్టు కూడా తెలుస్తుంది. పోలీసులు ఆమెని హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రెసెంట్ ఆమె పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయి వేరే చోట్ల ఉంటున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఒక కొడుకు మాత్రం ఉన్నాడు, తను కూడా అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉండేవాడు. పేరెంట్స్ ఏ విధంగా ఉన్నారు ఏంటని చూసిపోతూ ఉండేవాళ్ళు, తన పని తను చేసుకుంటూ వెళ్ళేవారు అని కూడా చెప్తుంటారు. మరి ఒక్కసారి మనం కనుక ఇంట్లో కనుక చూసుకున్నట్లయితే మొత్తం ఇల్లంతా ఏ విధంగా ఉంది అండ్ ఏ విధమైన సిచ్యువేషన్స్ ఇక్కడ ఉన్నాయి, ఏ విధంగా భర్తని అసలు ఎలా చంపాల్సి వచ్చింది, ఎందుకంటే ఏ మిడ్ నైట్ ఎప్పుడో అంటే అనుకోవచ్చు సుమారు 7 నుంచి 7:30 సమయంలోనే మర్డర్ జరిగింది అన్నట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది అనమాట. మరి ఆ టైంలోని అసలు వీళ్ళిద్దరు గొడవ పడుతున్న విషయం కూడా చుట్టుపక్కల వాళ్ళకి తెలియలేదు, ఎటువంటి అరుపులు కూడా వినిపించలేదు మాకు అని కూడా చెప్తూ ఉన్నారు. ఆమె బయటకు వచ్చి ఏడిస్తే కానీ లోపల ఏం జరిగిందో మాకు తెలియలేదు, ఎందుకు ఈమె ఇంత గట్టిగా ఏడుస్తుందని లోపలికి వచ్చి అందరూ కూడా చూసేసరికి తన భర్త ఆ విధంగా
ఉన్నాడు అని కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది.